పత్రికల్లో మీరు రిపోర్ట్ చేసి మీకు అందించిన నోట్స్ కొంచెం బ్యాక్గ్రౌండర్ విశేషాలు ఉన్నాయి. అసలు అభ్యంతర పెడుతున్న వాళ్ళ విమర్శలు ఏంటంటే ప్రధానంగా ఈ వ్యాపార సంస్థ వ్యక్తిగత సంస్థకి ఎట్లా ఇస్తారు యూనివర్సిటీ అని. వ్యాపార సంస్థ కాదు, వ్యక్తిగత సంస్థ కాదు, ఒక ఫౌండేషన్ నిర్వహించే సంస్థ. ఆ ఫౌండేషన్ కూడా సొంతంగా నిర్వహించదు. దాంట్లో యూనివర్సిటీ భాగస్వామ్యం ఉంటుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఉంటుంది. ఇంకొన్ని వాళ్ళు అభ్యంతరం పెట్టేదంటే దీర్ఘకాలిక లీజు ఎందుకు ఇచ్చారని. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ మ్యూజియం గుర్తింపు కోసం ఒకటి సొంత భవన వసతి అన్నా ఉండాలి, శాశ్వతమైన దీర్ఘకాలికమైన లీజ్ అయినా ఉండాలి. దీర్ఘకాలికమైన లీజ్ లేకపోతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కేటాయింపు ద్వారా దానికి వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి కానీ సహాయం ఇవ్వడానికి కానీ ముందుకు రారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సహాయం అందాలంటే కనీసం 30 సంవత్సరాల లీజు ఉండాలి. ఎట్లాగైతే ఇందాక చెప్పినట్టుగా మంచి అందుబాటులో ఉండి రవాణా సౌకర్యాలు ఉన్న ప్లేస్లో పెట్టాలి. ఈ నిబంధనలు దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీలోని పెద్దగా వాడుకలో లేని ప్రొఫెసర్స్ క్వార్టర్స్ మీకు తెలుసు, అవి చాలా కాలంగా వాడకంలో లేవు. ఎందుకంటే దానికి అది వాడితే హెచ్ఆర్ఏ కట్ అవుతుంది కాబట్టి ప్రొఫెసర్లు అందరూ కూడా దాన్ని వాడకుండా బయట ఉంటున్నారు. అది అందువల్ల ఇప్పుడు చాలా పాడైపోయింది, శిథిలావస్థలో ఉంది. కాబట్టి దాన్ని బాగు చేయడానికి ఇప్పుడు 2 కోట్ల పైగా ఖర్చు అయింది. కాబట్టి అది ఆ ప్లేస్లో ఇవ్వటం వల్ల అది యూనివర్సిటీకి ఒక అదనపు హంగు అవుతుంది. ఒక అదనంగా వాడు ఈ మధ్యకాలంలో ఏది ఉస్మానియా యూనివర్సిటీలో కొత్తగా చేర్చిన విభాగం కానీ చేర్చిన సంస్థ కానీ వ్యవస్థ కానీ లేదు. ఇది దానికి అదనపు చేర్పు అవుతుంది. కాబట్టి దీన్ని అభ్యంతర పెట్టడం అనేది కేవలం అపోహలతో మాత్రమే చేస్తున్నారు. ఆ అపోహలను తొలగించుకోవడానికి కావాల్సిన సమాచారం ఉంది. ఇక్కడ పూర్తి పారదర్శకమైన ప్రాజెక్ట్ ఇది. దీనికి సంబంధించిన ఏ సమాచారం కావాలన్నా కూడా ఆద్యకళ ఫౌండేషన్ వాళ్ళు, ఆద్యకళ అభిమానమైన మేమందరం కూడా సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంట్ తీసుకోవాలి నిర్ణయం. ఎందుకంటే దాంట్లో 500 వస్తువులు ఉన్నాయి, 5000 వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువు ఒక్కొక్క వస్తువు చరిత్ర ఏంటి, అది ఏ సమూహం వాడుతుంది, దాంట్లో ఆ ఆదివాసీ తెగలో ఎవరు దాన్ని తయారు చేస్తారు, దాని వినియోగం ఏంటి, ఇటువంటి విషయాలన్నీ పరిశోధకులకే తెలుస్తాయి. కాబట్టి ఎవరైతే సేకరించారో వాళ్ళు ఆ ప్రాజెక్టులో భాగంగా ఉండక తప్పదు. రేపు పొద్దున్న మ్యూజియం ఏర్పాటు చేయాలంటే ఒక వస్తువు ప్రదర్శన పెట్టినప్పుడు దానికి సంబంధించిన నోట్స్ రాయాలి కింద. ఇది ఏంటి అని తెలియకపోతే మనకు తెలియదు కదా. ఏమండి ప్రభుత్వం తీసుకుంటుంది అల్టిమేట్గా. అది ఒక ఏమంటాం, తిరుమలరావు గారు తర్వాత పనిచేస్తున్న బృందం తర్వాత అది ప్రజల పరమే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా తీసుకోవటమా లేదా అని దాని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. తీసుకుంటే మంచిదే, కానీ దాన్ని నిర్వహించేటువంటి సామర్థ్యం కానీ నైపుణ్యం కానీ స్కిల్స్ కానీ వీళ్ళకు ఉండాలి. కాబట్టి ఇది ఒక ఫౌండేషన్ రూపంలో ఉంది. ఈ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక శాఖ, ఈ అందరి భాగస్వామ్యంతో అది నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో కానీ అనేక సంపన్న దేశాల్లో, ఈవెన్ దక్షిణాఫ్రికాలో కూడా ఇటువంటి ఉమ్మడి భాగస్వామ్యంతో మ్యూజియంలు నిర్వహించడం అనేది చూస్తున్నాం మనం చాలా చోట్ల. ఎందుకంటే కేవలం ప్రభుత్వం అయితే ప్రభుత్వ నిర్వహణలో ఉన్నది మనం చూస్తున్నాం. చాలా ఒక్కోసారి నిర్లక్ష్యంతో పాడైపోవటం ఉంటుంది. కాబట్టి దాని మీద శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తులు కూడా దాని యాజమాన్యంలో ఉండాలి. అది ఏమండి, అది ఫలానా చోట కావాలి అని తిరుమలరావు గారు ఈ ప్రదేశంలో ఉస్మానియా యూనివర్సిటీలో కావాలి అట్లా ఏం అడగలేదు ఆయన. ఇది కేంద్ర ప్రభుత్వం దాదాపు 20-25 కోట్ల రూపాయలు దానికి ఫండింగ్ చేసి అదే అంటే ఇది ఎక్కడ పెట్టాలి అనేది నిర్ణయం తిరుమలరావు గారిది కాదు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈయన ఇటువంటి నిబంధనలు ఉన్న స్థలం మాకు కావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం 2-3 రకాల స్థలాలను గురించి పరిశీలించిన తర్వాత చివరికి ఉస్మానియా యూనివర్సిటీలో ఇస్తామని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తప్ప ఈయన ఫలానా చోట అడిగితే ఇవ్వరు కదా. యాబిస్లోనో జూబ్లీహిల్స్లోనో అడిగితే ఇవ్వరు. ఆ ప్రభుత్వం నిర్ణయించిన విషయం. ఏది ఇది కాకపోతే ఇంకో చోటనే మరి ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్రభుత్వం అయితే సుముఖంగానే ఉంది. ఆల్రెడీ ఇప్పటికీ 3 కోట్ల రూపాయల దాకా మరమ్మతుల కోసం కృషి చేసింది, పెట్టింది. అది ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్. ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందని అనుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే అభ్యంతరం చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అనుమానాలని సందేహాలను నివృత్తి చేయడం అవసరం అనుకొని మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం.